హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈస్ విజయ్ వాచింగ్ విజయ్ జాబ్స్. గైస్ లేటెస్ట్‌గా మనకి కాగ్నిజెంట్ అయితే ఒక జాబ్ పోస్టింగ్ అయితే హైరింగ్ అవుతుంది. ఇది లొకేషన్ హైదరాబాద్ ఉంటుంది. పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఉంటుంది గైస్. అండ్ ఫ్యూచర్‌లో ఎప్పుడైనా కావాలంటే మనం వర్క్ ఫ్రమ్ హోమ్ మార్చే అవకాశం కూడా చాలా వరకు ఉంది. అండ్ దానికంటే ముందు గైస్ మీరు మన యొక్క ఛానల్‌కి ఫస్ట్ వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి గైస్. అండ్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ మన వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫర్దర్‌గా మీకేమైనా పర్టిక్యులర్‌గా ఏ టైప్ ఆఫ్ జాబ్ తెలుసుకోవాలంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి గైస్. నేను డెఫినెట్‌గా రిప్లై ఇచ్చి మీకోసం అయితే వీడియోస్ కూడా చేస్తాను గైస్. చూడండి గైస్, నియర్లీ మనకు వీడియోస్‌ని 40% వరకు సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు గైస్. సబ్స్క్రైబ్ చేయండి గైస్. సబ్స్క్రైబ్ చేస్తే ఏముంటుంది, మీకు టైమ్ జాబ్స్ వస్తుంటే ఇఫ్ ఇన్ కేస్ అది వచ్చిన జాబ్ మీకు ఎలిజిబుల్ అయితే మీకు చాలా యూస్‌ఫుల్‌గా ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఎలిజిబుల్ కాకపోయినా మీ మీ సరౌండింగ్స్‌లో మీకు తెలిసిన వాళ్ళు ఎవరుంటే వాళ్ళకైనా యూస్‌ఫుల్ అవుతుంది గైస్. అండ్ దాంతో మాకు చాలా సపోర్టివ్‌గా ఉంటుంది. అండ్ మాకు కూడా చాలా ఎంకరేజింగ్‌గా ఉంటుంది గైస్ ఒక సబ్స్క్రైబర్ అంటే. దట్స్ ఇట్ గైస్. మనం ఇప్పుడైతే జాబ్ గురించి చెప్పుకుందాం గైస్. మనం చెప్పాం కదా గైస్, మనకి కాగ్నిజెంట్ అయితే హైరింగ్ అవుతుందని. రోల్ చూసుకుంటే మాత్రం ఇది వాయిస్ ప్రాసెసర్ రోల్ గైస్. ఇది కంప్లీట్ నైట్ షిఫ్ట్స్ ఉంటుంది. మనకి కంప్లీట్ వర్క్ కూడా ఆన్ సైట్‌లో ఉంటుంది. మనం జస్ట్ 3 డేస్ బ్యాక్ ఇది పోస్ట్ చేశారు. ఇది కంప్లీట్‌లీ వీటికైతే 100 ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి. దీనికి సాలరీ యావరేజ్‌గా చూసుకుంటే మనకి 4,10,000 సాలరీ అయితే మినిమమ్ స్టార్టింగ్‌లో మీకు 4,10,000 సాలరీ అయితే ఇస్తున్నారు. ఎవరికైతే గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయో అండ్ కస్టమర్ సర్వీస్ బ్యాక్‌గ్రౌండ్ లైక్ ఇఫ్ ఇన్ కేస్ మీకు ఎక్కడైనా ఆల్రెడీ 1 ఇయర్, 2 ఇయర్స్ కస్టమర్ సర్వీస్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే మీరు ఇంకా బెస్ట్ సాలరీ పొందొచ్చు. దాన్ని బట్టి దీనికి మీరు క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది గైస్. ఇది మాకు అడిగే రేటే కాదు. కంప్లీట్ షిఫ్ట్ అయితే యూఎస్ నైట్ షిఫ్టే ఉంటుంది. ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ ఉండాలి. అండ్ కమ్యూనికేషన్, డాక్యుమెంటేషన్, ట్రైనింగ్ వర్క్ ఆర్ ఇంగ్లీష్ కంప్లీట్ వర్క్ అంతా మనకి ఇంగ్లీష్ ఉంటుంది కాబట్టి ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ ఉండాలి. కస్టమర్ సర్వీస్ బ్యాక్‌గ్రౌండ్ ఉంటే అండ్ అదైతే నెసెసరీ కాదు. బట్ ఉంటే వీళ్ళు ప్రిఫర్ చేస్తున్నారు. అంటే వాళ్ళకి ఒక బోనస్ అనుకోవచ్చది. అండ్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. చూడండి, వీళ్ళకి మనం కొన్ని స్కిల్స్ ఉన్నాయి. ఇవన్నీ మీరు రెజ్యూమ్‌లో యాడ్ చేయండి. అంటే సెల్ఫ్ మోటివేటెడ్ పర్సన్స్ కావాలని, కస్టమర్ సర్వీస్ బ్యాక్‌గ్రౌండ్, గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, కీప్ అటెన్షన్ టు డీటెయిల్స్, స్కిల్డ్ రీసెర్చర్ అండ్ కంఫర్టబుల్ యూజింగ్ టు వెరైటీ ఆన్‌లైన్ సోర్సెస్, వేరియస్ లాంగ్వేజెస్, ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ ఈస్ రిక్వైర్డ్, ఇంగ్లీష్ కామన్ బేసిక్ అండర్‌స్టాండింగ్ టు కంటెంట్ మోడరేషన్. మెయిన్ థింగ్ ఏంటి గైస్, వీళ్ళకి కావాల్సిన కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ అండర్‌స్టాండింగ్ స్కిల్స్ మెయిన్‌లీ అటెన్షన్ ఉండాలి, సెల్ఫ్ మోటివేట్ అయ్యి ఉండాలి. కస్టమర్ సర్వీస్ బ్యాక్‌గ్రౌండ్ ఉంటే వాళ్ళకి కొంచెం ఒక బోనస్ టైప్ ఉంటుంది. ఇది ప్రిఫర్ చేస్తున్నారు. షిప్పింగ్ కేస్ మనకి ఇదైతే నియర్లీ 4,10,000 అయితే మనకి స్టార్టింగ్ యావరేజ్ సాలరీ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మీకు అది కూడా చూపిస్తాను మీకు. చూడండి, యావరేజ్ సాలరీ 4,10,000 మనకి కంపెనీ ఈ రోల్‌కైతే పే చేస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ ఓకే మీరు ఎలిజిబుల్ అయితే డైరెక్ట్‌గా అప్లై చేయొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ ఓకే ఎలిజిబుల్ అయ్యారు, మీకు నౌకరీ అకౌంట్ లేనట్టయితే నౌకరీ అకౌంట్ రిజిస్టర్ చేయండి. అండ్ మన యొక్క అప్లికేషన్ అప్లై లింక్ కూడా మన వీడియో డిస్క్రిప్షన్‌లో పెడతాను. అండ్ దీంతో పాటు ఫర్దర్‌గా మనకి ఛానల్ లింక్స్ కూడా ఉంటాయి కదా గైస్. ఎళ్లి జాయిన్ అవ్వండి. టైమ్ టు జాబ్ అప్డేట్స్ వస్తూ ఉంటే ఏది మిస్ కాకుండా ఉంటారు. ఇక్కడ అప్లై క్లిక్ చేయండి. పక్కన చూసి వచ్చింది, ఆర్ యూ కంఫర్టబుల్ టు వర్క్ ఇన్ నైట్ షిఫ్ట్స్. నైట్ షిఫ్ట్స్ వర్క్ చేయడం మీరు కంఫర్టబులేనా? ఇఫ్ ఇన్ యెస్ అని పెట్టండి. సేవ్. కాగ్నిజెంట్ ఎంప్లాయీ అయితే యెస్ అని పెట్టండి. లేదంటే నో. మనం ఎలాగో ఎంప్లాయీ కాదు కాబట్టి స్కిప్ దిస్ క్వెషన్. చూసుకోండి గైస్, నేను చెప్పిన మాత్రం నేను ఒకటే చెప్తాను గైస్. ఎప్పుడైనా ఏ జాబ్‌కైనా ఆ యొక్క జాబ్ డిస్క్రిప్షన్, జాబ్ రోల్, జాబ్స్ డీటెయిల్స్ బట్టి మన రెజ్యూమ్ ఉండాలి. అంతేగాని ప్రతి జాబ్‌కి సే సేమ్ రెజ్యూమ్ తీసుకెళ్తే మాత్రం యూజ్ ఉండదు గైస్. చెప్తాను కదా! ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక హెచ్ఆర్ జాబ్‌కి వెళ్తున్నారంటే మీకు రెజ్యూమ్‌లో కూడా హెచ్ఆర్‌కి సంబంధించిన రిక్వైర్మెంట్, హెచ్ఆర్‌కి సంబంధించిన స్కిల్స్ అనేవి ఉండాలి. మీరు వాయిస్ ప్రాసెస్‌కెళ్తే వాయిస్ ప్రాసెస్ తగ్గ డీటెయిల్స్ ఉండాలి. లైక్ దేని ప్రాసెస్‌కెళ్తే దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి మీకు రెజ్యూమ్ ఉండాలి. అంతేగాని అంటే అన్నిటికి ఒకటే రెజ్యూమ్ తీసుకెళ్తే ఏమవుద్దంటే మనకి ఛాన్సెస్ తక్కువుంటాయి. ఎందుకంటే గుంపులో గోవిందరావు ఉంటది గానీ, మనకంటూ యూనిక్ ఉండాలి కాబట్టి, ఏ జాబ్‌కెళ్తే దానికి సంబంధించి తీసుకెళ్ళండి. అండ్ వీలైతే మాత్రం ప్రతి జాబ్‌కి కవర్ లెటర్ కూడా క్యారీ చేయండి. ఇంకా బెస్ట్ అది. కవర్ లెటర్ అంటే చాలా బెస్ట్ అది. ఎందుకంటే రెజ్యూమ్ చూడకపోయినా కవర్ లెటర్ అంటే మీ గురించి కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసేది కవర్ లెటరే. చూసుకుంది అందుకనే మీరు మాత్రం రెజ్యూమ్ మాత్రం ఎవ్రీ టైమ్ నీట్‌గా తయారు చేసుకోండి. ఏ జాబ్‌కి ఆ జాబ్ తగ్గట్టు. థాంక్స్ ఫర్ రెస్పాన్స్. ఇప్పుడు రెజ్యూమ్ చెప్పాను కదా మీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది మనం కాగ్నిజెంట్ అప్లై చేసాం. మనం ఈ పోర్టల్‌లోకెళ్ళి మనం రెజ్యూమ్ అప్‌లోడ్ చేసుకొని అప్పుడు అప్లై చేయండి ఇది. నెక్స్ట్ ఇంకో జాబ్ అప్లై చేసాం. మళ్ళీ ఇందులోకెళ్ళి మన యొక్క రెజ్యూమ్ మన నౌకరీలో కూడా మీరు రెజ్యూమ్ అనేది డే టు డే అప్డేట్ చేయండి. ఎందుకంటే మీకు కాల్స్ అనేవి రావు. ఇఫ్ ఇన్‌కేస్ మీరు ఒకటే రెజ్యూమ్ పెట్టి ఉంచేసారనుకోండి, ఏమవుద్దంటే అది అలా కిందకి వెళ్ళిపోతుంటది. అదే మీ డే టు డే అప్డేట్ చేస్తూ ఉంటే మీ ఒక రెజ్యూమ్ అనేది టాప్ లిస్టెడ్‌లోకి వస్తూ ఉంటది. ఎందుకంటే మనం అప్డేట్ చేసామనుకో ఫస్ట్‌లోకి వస్తది. మళ్ళీ మనం అప్డేట్ చేసామనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ 1 వీక్ వదిలేసామనుకో అలా కింద డౌన్ అయిపోద్ది.
అందుకనే మీరు మీకు నౌకరీ ఆర్ లింక్డ్ఇన్ ఇందులో అకౌంట్స్ ఉన్నా, మీ యొక్క రెజ్యూమ్ అనేది డే టు డే అప్డేట్ చేయండి. అండ్ జాబ్ తగ్గ స్కిల్స్ యాడ్ చేయండి. దట్స్ ఇట్ గైస్. ఆల్ ది బెస్ట్.